ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకని రాఘవ్ చద్దాను కీలక పదవి నుంచి తొలగించారు? రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరో ఎంపీ అయిన అశోక్ మిట్టల్ ని నియమిస్తున్నట్లు రాజ్యసభకి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. అంతేకాదు రాఘవ్ చద్దాకు పార్లమెంట్ లో పార్టీ తరపున మాట్లాడే సమయం కూడా ఇవ్వద్దని డిమాండ్ పెట్టింది అనమాట. ఓకే, పదవుల నుంచి తొలగించడం సర్వసాధారణం, అన్ని పార్టీల్లో జరుగుతుంటాయి. కానీ మాట్లాడే టైం కూడా ఇవ్వద్దని చెప్పడంలో ఎంతవరకు కరెక్ట్? ఆయన వల్లే కదా ఈ మధ్య కొన్ని సమస్యలు సాల్వ్ అయినాయి. అలాంటిది బీజేపీ చేసిందంటే ఏదో అనుకోవచ్చు, మరి సొంత పార్టీ ఇలా చేయడం ఏంటి? ఇలా ఉన్నట్టుండి తొలగించడానికి కారణాలు అధికారికంగా ప్రకటించలేదు, కానీ కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం ఆయనకి పార్టీకి మధ్య కొన్ని విభేదాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సో మరి రాఘవ్ చద్దా ఆ పార్టీలోనే కొనసాగుతారా, లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరతారా అనేది చూడాలి. సో రాఘవ్ చద్దాని తొలగించడం సరైన నిర్ణయమా? ఒకవేళ ఆయన ఏదైనా పార్టీలో చేరాలనుకుంటే ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.